డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ నిరసన ర్యాలీని సోమవారం ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, నక్కా రాజబాబు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగానే వీరిని పోలీసులు నిర్బంధించారు. తెగించి ర్యాలీకి ప్రయాణమవుతున్న క్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అడ్డుకొని నిలువరించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, డిఎస్సిలో ర్యాంక్ సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే అనేక మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకి ర్యాంకులు ఇస్తూ దగా డిఎస్సిగా మార్చిందన్నానని ఆరోపించారు. డిఎస్సి స్కాంపై శాంతియుత ర్యాలీ చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గొంతు నెక్కిస్తున్నారని అర్థమవుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యా వారు గుర్తునొక్కున్న ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అటు చూస్తే ఎంట్రన్స్ పేపర్లన్నీ కూడా లీక్లు. ఇప్పటి వరకు వచ్చి 152 సార్లు పేపర్ లీక్ అయింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేశాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే డిఎస్సి అని పెట్టారు. జీవితంలో స్థిరపడదామని అనేక మంది నిరుద్యోగులు ఈ పరీక్ష చేస్తారు. వారికి తీవ్ర అన్యాయం చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలకి జాబ్ ఇచ్చి ఈ డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీంట్లో నిజానిజాలు తేల్చి అర్హులైన వారికి అందరికీ కూడా ఉద్యోగాలు చెప్పి మా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆడబిడ్డలకు ప్రతి నెల డబ్బు ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. చేయూత లేదు, కాపు నేస్తం లేదు. సంక్షేమ పథకాలన్నిటికీ కూడా తిరోధకాలు వదిలేశారు. అదేవిధంగా కోట్ల అప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారయ్యా అంటే కమిషన్ల కోసం అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రజలు లేని ప్రాంతంలో అమరావతిని ఐకానిక్ బిల్డింగ్లు అని చెప్పి ఈ డబ్బుని అంతా కూడా వినియోగం చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రజలకి చెరువులో ఉండాలి. అదేవిధంగా మేము ప్రజలకు నిరసన చెప్పడానికి శాంతియుత ర్యాలీ నిర్వహించాలని తలపెట్టాం. దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ వారు అనుమతి తీసుకుని మమ్మల్ని అనుమతించాలని చెప్పి కోరుతూ సర్వే జనాస్తున్నారు.